వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమవరంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గునుపుడి రాకముందే వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. గునుపుడి వంతెన వద్ద వైసీపీ జెండాలు ఊపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అధికార పార్టీ కార్యకర్తలు. అనంతరం వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తలకు గాయాలయ్యాయి. పాదయాత్ర ఇందిరమ్మ కాలనీకి చేరుకోగానే వైసీపీ వర్గానికి చెందిన కొందరు వైసీపీ జిందాబాద్, జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ వర్గీయులు జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో 3 పోలీసులతో పాటు స్థానిక ప్రజలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని బళ్ళారిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బళ్ళారి కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఏర్పాటు జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల మధ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు జిందాల్ విమానాశ్రయానికి చేరుకోగానే అనంతపురం జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. కమ్మ సంఘం నేతలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు కాన్వాయ్ వెంట వందలాది వాహనాలతో వెళ్లారు. బళ్ళారి ఇన్ఛార్జ్ మంత్రి, కర్ణాటకలో మంచి పేరున్న వ్యక్తి నరేంద్ర గారు, నాగేంద్ర గారు, అదే మరి స్థానిక ఎమ్మెల్యే మనం చూసాం, చాలా యువకుడు, ఉత్సాహవంతుడు మర్రా భరత్ రెడ్డి గారు, అనూప్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎన్టీఆర్ అభిమాన సంఘాలందరికీ కూడా, నందమూరి అభిమానులందరికీ, అదే మరిగా ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే, మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా లేకపోతే బళ్ళారిలో ఉన్నానా. ఇప్పుడే నాగేంద్ర గారు చెప్పారు 99 ఒకసారి వచ్చాను. యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులు పథకం ప్రకారమే చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ యువగళం పాదయాత్రను ఆపాలని సీఎం జగన్ రెడ్డి పథకం ప్రకారం గొడవలు చేయిస్తున్నారన్నారు. లోకేష్ పాదయాత్రతో వైసీపీ వెన్నులో వణుకు పుడుతోందని, అందుకే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్రపై రాళ్ల దాడి చేసి మళ్లీ వాలంటీర్స్ పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. పాదయాత్ర వద్దకు వైసీపీ గూండాలను పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రకు తగిన భద్రత కల్పించండి అని డీజీపీకి అనేక లేఖలు రాశామన్నారు. యువగళం పాదయాత్రను అక్రమంగా అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని, ఎంతవరకైనా వెళతామని బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి అవినీతిని, అక్రమాల్ని ఎదుటి వ్యక్తులు ఖండించాలనే క్రమంలో ఈరోజు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఈ రాష్ట్రానికి మేలు చేయలా, ప్రజలకి మేలు చేయలా, పేదవాళ్ళకి మేలు చేయలా. నా పేదవాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళని అన్నాడే కానీ మాటలతోనే కాలం గడిపాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి ఉపయోగపడే పనులు ఏ రోజు కూడా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు లేనటువంటి వాటిని సృష్టించి మరి తన సాక్షి పత్రికలో ఈ విధంగా వేసి సునకానందం పొందుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బ్లూ మీడియా మొత్తం కూడా ఏమిటి సునకానందం మీకు? గుంటూరులో యువనేత నారా లోకేష్ పై దాడి, అదేవిధంగా యువగళం వాలంటీర్లను అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఇన్ఛార్జ్ నజీర్ నిరసన తెలిపారు. దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ వాటర్ ట్యాంక్ ఎక్కి టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యానిమేటర్లకు 10,000 రూపాయలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ 4 ఏళ్లు గడుస్తున్నా 8,000 రూపాయలు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి లక్ష్మీనారాయణ మండిపడ్డారు. పలు డిమాండ్ల పరిష్కారానికై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో యానిమేటర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలకు వయో పరిమితిని పెంచి యానిమేటర్స్ ను 45 ఏళ్లకి ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదన్నారు. యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించబట్టి ఈరోజు ధర్నా చేయాల్సిన పరిస్థితి. మేము ప్రధానంగా అడుగుతుంది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి యానిమేటర్లకు హామీ ఇచ్చింది. కానీ కేవలం ఇప్పుడు 8,000 రూపాయలు మాత్రమే ఇస్తూ 2,000 లాభం వస్తే తీసుకోండి అన్నారు. ఇది లాభం అనేది సాధ్యం కాదు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పక్క 62 సంవత్సరాల వయో పరిమితి పెంచి యానిమేటర్లకు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా 3 సంవత్సరాల కాల పరిమితి, 45 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్లాలని చెప్పడం ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇది ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మూడోది, ప్రధానమైంది ఫార్మింగ్ నాన్ ఫార్మింగ్ టార్గెట్స్ పెడుతూ ఈరోజు వీళ్ళు ఏదైతే డ్వాక్రా సభ్యుల్ని లక్షాధికారులు చేస్తామని చెప్తున్నారో వీళ్ళ టార్గెట్స్ వల్ల వాళ్ళంతా కూడా బికారీలు అయిపోయే పరిస్థితి కనబడుతుంది, అప్పుల పాలయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇష్టం లేకుండా యానిమేటర్స్తో బలవంతంగా కోళ్లు అమ్మించాలని చెప్పేసి ఒక్కొక్క యూనిట్ 5,000 చొప్పున ఒక్కొక్కరు 6 యూనిట్లు అమ్మాలని చెప్పేసి చెప్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు గత 14 నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఈ నెల 7వ తేదీ అనగా రేపు గురువారానికి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మస్తాన్ వలీ వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం ఈ దేశంలో ఏమీ మిగల్చదు. ఇస్రో చంద్రయాన్ 3 చేసినటువంటి సైంటిస్టులకి 14 నెలల నుంచి జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యం. ఇంతకన్నా గౌరవం ఉండదా? ఆయన ఇస్రో ఆయన పోయి కూర్చున్నాడు ఒకసారి ఇక్కడ శ్రీహరికోటలోకి వెళ్ళి కూర్చున్నాడు. అది ఫెయిల్ అయింది. విజయవంతమైంది ఆయన లేకుండా చేస్తే నేరుగా నేను మీకోసం అసలు నిద్రాహారాలు మానేశాను, మీకోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి చప్పట్లు కొట్టాడు. చప్పట్లు కాదురా మా జీతాలు ఏంటిరా బాబు అని చెప్పి అడిగితే దాని మీద వీళ్ళు మాట్లాడేదంతా కూడా భారతీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలలో ఉన్నటువంటి సమన్యాయం మీద మాట్లాడాలి. మతపరంగా కూడా మాట్లాడాలని అభ్యంతరం లేదు. సమన్యాయం కావాలి, సామాజిక న్యాయం కావాలి, సమానత్వం కావాలి. దాని మీద మాట్లాడండి. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకున్నాం, ఎదుటి వాళ్ళ మతాన్ని గౌరవించుకోవటమే భారతదేశ సంప్రదాయం. వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు. దేశ పోరాటంలో, స్వతంత్ర పోరాటంలో ఎక్కడా వీళ్ళ నాయకులు ఉన్నారు? 10 మంది పేర్లు చెప్పమనండి. మేము 1,00,000 పేర్లు చదువుతాం. 1,00,000 పేర్లు చదువుతాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ సైనికుడు, ఏ భారతీయుడు వీరమరణం పొందాడో 1,00,000 పేర్లు చదువుతాం. భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి 10 పేర్లు చెప్పమనండి. 10 పేర్లు. వాళ్ళు వాళ్ళ దేశభక్తులని చెబుతా ఉన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం గ్రామంలో బ్యాంకు ఏటీఎంలలో నగదు పెట్టే ఏజెన్సీ నుంచి 1,40,00,000 రూపాయలను గత నెల 23న దోచేసిన కేసులో 5 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 80 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం దీపిక ఐపీఎస్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెక్యూర్ వ్యాలీ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లో క్యాష్ ను పెడుతుంటారన్నారు. ఈ కంపెనీలో కస్టోడియన్ గా వ్యవహరిస్తున్న 4 వ్యక్తులు ఆగస్టు 23న 1.40 కోట్లను తీసుకుని రూట్ నెంబర్ 3 మరియు 4లో గల ఏటీఎం కేంద్రాల్లో జమ చేసేందుకు బయలుదేరి కుమిలి గ్రామంలో గల ఇండియా 1 ఏటీఎం కేంద్రంలో 4 లక్షలు జమ చేసి మిగిలిన 1.36 కోట్ల నగదుకు ఎటువంటి నివేదిక ఇవ్వకపోవడంతో బ్యాంక్ అధికారులు అనుమానం వచ్చి ఆగస్టు 24 నుంచి 26 వరకు క్యాష్ ఆడిట్ నిర్వహించి సుమారు 1,42,27,900 రూపాయల నగదు పోయినట్లుగా గుర్తించి గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ కంపెనీలో కస్టోడియన్స్ గా పనిచేస్తున్న 4 అరెస్టు చేశారన్నారు. థర్డ్ మన డిస్ట్రిక్ట్ లో ఒక ఒఫెన్స్ జరిగింది. దీంట్లో అయితే ఏటీఎం లో క్యాష్ వేసే ఒక కంపెనీ ఉంది, సెక్యూర్ వాల్యూ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్ అని.
ఈ కంపెనీలో సంబంధించిన పనిచేసే ఒక నలుగురు ఈ ATMs లో వేయాల్సిన క్యాష్ విత్డ్రా చేసి అవి ATMs లో వేయకుండా ఆ క్యాష్ 500 రూపీ నోట్స్ ని 2000 రూపీ నోట్స్ లోకి మార్చుకొని దాంట్లో వచ్చిన కమిషన్ తో బెనిఫిట్ అవుదామని ప్లాన్ చేశారు. సో వీళ్ళ ప్లాన్ బట్టి ATM లో వేస్తానికి 1,74 lakhs విత్డ్రా చేశారు. ఈ 1,74 lakhs లో ఓన్లీ 34 lakhs మాత్రమే ATMs లోకి వేశారు. 1,40 lakhs తీసుకొని వీళ్ళు ఇంకో గ్రూప్ ఆఫ్ అక్యూజ్డ్ తో కాంటాక్ట్ అయ్యారు. ఆ అక్యూజ్డ్ వీళ్ళని నమ్మించారు. ఈ 500 రూపీ నోట్స్ మీరు మాకు తీసుకొచ్చేస్తే దానికి 1.4 crores rupees వర్త్ 500 రూపీ నోట్స్ మాకు ఇస్తే దానికి 2 crore rupees వర్త్ 2000 రూపీ నోట్స్ మీకు ఇస్తాము. సో ఆ 60 lakhs వీళ్ళకి కమిషన్ వస్తుందని ఆశపడి ఈ కస్టోడియన్స్ ఎవరైతే సెక్యూర్ వాల్యూ లో పనిచేసే కస్టోడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాష్ తీసుకొని కొర్లాం లో వెళ్తాం జరిగింది. గంట్యాడ మండలంలో ఉన్న కొర్లాం విలేజ్ దగ్గర వెళ్లారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ నేతలు కలిశారు. ఏపీలో ఎన్నికల ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఉన్నారు అని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఒకే పేరు, ఒకే ఐడి, ఒకే ఫోటోతో వేరువేరు చోట్ల ఓట్లు ఉన్నాయి. దీన్ని సరిచేయాలని ఎన్నికల అధికారిని కోరామని ఆయన పేర్కొన్నారు. ఏపీ ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ గగ్గోలు పెడుతోంది. వైసీపీ ప్రభుత్వం పార్టీ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని విమర్శలు చేస్తున్నారు. బీజేపీ కూడా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పదవి పోయిన ఓ నేత వచ్చి మాట్లాడుతున్నారని పేర్ని నాని అన్నారు. బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనకే కౌంటర్ ఇచ్చారు నాని. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా సనాతన హిందూ ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని అదొక జీవన మార్గమని ఆయన చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయటం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఇది విమర్శలకు కూడా మంచిది కాదని కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఉదయనిధి స్టాలిన్. కాకపోతే అతను రాజకీయ పరమైనటువంటి విమర్శ కాబట్టి బోర్డులో ఒక నిర్మాణం చేయలేం. కానీ బోర్డు అధ్యక్షునిగా, ఒక రాజకీయ నాయకునిగా, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిగా, సనాతన ధర్మం అంటే మతం కాదు, సనాతన ధర్మం అంటే ఒక జీవన యానం. ఆ జీవన యానాన్ని ప్రతి దేశానికి ఒక సాంప్రదాయము, సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతిని, సాంప్రదాయాలని అర్థం చేసుకోకుండా, చదువుకోకుండా, వర్ణాశ్రమ ధర్మాలని కుల వ్యవస్థ ఆలోచనతో చూసి సనాతన ధర్మం అంతా కూడా హేతుబద్ధత లేనిదని లేదా సంఘ వ్యతిరేకమైందని భ్రమల్లో లేదా దురుద్దేశంతోనో ఈ రకమైనటువంటి విమర్శలు సమాజంలో అలజడిని సృష్టించడానికి పనికొస్తాయే తప్ప విమర్శించినటువంటి వాళ్లకు కూడా ఏమాత్రము కూడా ప్రయోజనకరంగా ఉండవు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలోని గిరిజా హల్ ప్రాంగణంలో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారి దివ్య ఆశీస్సులతో కమిటీ అధ్యక్షులు సురమౌళి సమక్షంలో బుచ్చి నగర శాఖ ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి బుక్ స్టాల్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రాకాసి కృష్ణ మాట్లాడుతూ ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుతున్నామన్నారు. ఈ వేడుకలను 5 రోజులు పార్టీ నిర్వహించనున్నామని తెలిపారు. ఆదివారం స్వామివారి ఊరేగింపు కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అనంతరం భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి పాదపద్మను నమస్కారం తెలియజేసుకుంటూ ఈనాడు శ్రీ ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక అయిన నెల్లూరు శాఖ వారి తరఫున మొట్టమొదటిసారిగా
బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నాము. మరి ఈ వేడుకలు మన దక్షిణ భారతదేశం అంతటా కూడా 195 కేంద్రములలో ఒకటేసారి శ్రీకృష్ణాష్టమి నుంచి మొదలుకొని మనకి 11 రోజుల పాటు మనం ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇందులో భాగంగా ఈ బుచ్చిరెడ్డిపాలెంలో మనము ప్రారంభించినటువంటి యొక్క వేడుకలను ఈ రోజు నుంచి మొదలుకొని 5 రోజుల పాటు అనగా ఆదివారము 10వ తారీఖు నాటితో ముగుస్తున్నది. ఆ రోజున ఊరు ఎరిగింపు కార్యక్రమంతో ఈ ఉత్సవాలను మా యొక్క కమిటీ వారు ముగింపజేస్తున్నారు. కాబట్టి భక్తి ప్రపత్తులతోటి మేమందరం కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటున్నట్టుకు చాలా ఆనందించుతున్నాం. జై గురుదేవ్. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వైపునకు వాలి ఉంది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో సుమారు పశ్చిమ దిశగా దక్షిణ ఒడిశా మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ రోజు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.